ఏంటి సార్ మరి బీఆర్ఎస్ పరిస్థితి గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. అప్పటికిప్పటికి చాలా తేడా కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే ఉన్నటువంటి 39 మంది ఎమ్మెల్యేలు ఫస్ట్ భద్రాచలం నుంచి నలుగురు వెళ్ళారు. సో భద్రాచలం నుంచి కూడా ఒక ఎమ్మెల్యే ఫస్ట్ జంప్ అవ్వడం, ఆయన వెళ్ళనని స్టేట్మెంట్ ఇచ్చి కూడా జంప్ అవ్వడం. తర్వాత ఇప్పుడు నలుగురు, దానం నాగేంద్ర గారు కావచ్చు, కేకే గారు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఎవరైతే మన శ్రీనివాసరెడ్డి గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు. సో మొన్న కూడా గంగూరి కమలాకర్ గారు కూడా పెద్ద వార్తలు వచ్చాయి. సో ఇలా సంజయ్ వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఏంటి సార్ మరి ఇట్లా? వీళ్ళందరూ దీంట్లో టీఆర్ఎస్లో పుట్టి పెరిగారండి. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏ పార్టీ? టీడీపీ. గంగూరి కమలాకర్ గారు టీడీపీ. దాన నాగేంద్ర గారు అయితే 6 పార్టీలు అందరూ టీడీపీ కూడా వెళ్ళి వచ్చారు. కానీ రాజీనామా చేసి తెలుసుగా మీకు. అవును అవును. టీడీపీలో ఎమ్మెల్యే కింద ఎలక్ట్ 2004లో మళ్ళీ రాజీనామా చేయించి కేసీఆర్ గారు ప్రయత్నం, రాజశేఖర్ గారు ప్రయత్నం చేశారు. అవును. వచ్చింది ఇష్యూ ఏంటంటే వాళ్ళ నేను ఇప్పుడు జగిత్యాల ఇష్యూ మీద మొదలైంది. ఇంతకుముందు జగిత్యాల డాక్టర్ సంజీవ్ కుమార్ గారు తెలుసండి చేశారు, బంధువైన జీవన్ రెడ్డి గారు కూడా సామాన్య వ్యక్తి కాదు. ఆ రోజుల్లోనే మొట్టమొదటి మంత్రివర్గంలో ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలోనే మంత్రి అయ్యి విభేదించి రాజీనామా చేసి వెళ్ళిపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో తక్కువ మంది, జానారెడ్డి గారు అలా కొంతమంది బయటికి వెళ్ళారు, ముద్దగడ పద్మనాభం గారు అలా కొంతమంది వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో నెగ్గి తీసుకొచ్చారు. మనం ఓడిపోయిన ఎమ్మెల్సీ చాలా ఒక గట్టిగా నిబద్ధతతో ఉంటే మనిషి, వామపక్ష విప్లవాదం నుంచి వచ్చిన ఆయన ఎవరు జీవన్ రెడ్డి గారు. ఎప్పుడు జనంలో సామాన్యంగా తిరిగే మనిషి ఆయన. కానీ నిన్న 2 సార్లు ఓటమి జరిగింది. జరిగిన తర్వాత అదే ఇప్పుడు పాత నియోజకవర్గం అంటే ఇప్పుడు జిల్లాలో ఇప్పుడు 33 జిల్లాల్లో జిల్లాలు పెంచారు, 30 లక్షలు తీసిండు. ఉమ్మడి జిల్లాలో కరీంనగర్లో మంత్రి దుద్దిరెడ్డి శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఆయన ఒక హాస్పిటల్కి వెళ్తున్నారు. ఈయన సంజయ్ కుమార్ కనీసం ఆయన చెప్పి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మీద ఉంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు మాట్లాడేసింది. కానీ 3 సార్లు పణంగా పెట్టి పోరాడాడండి. వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకున్న మనిషి కాదు జీవన్ రెడ్డి గారు. అవును నిజమే, సామాన్యంగా డాక్టర్ గారు కూడా మంచి వ్యక్తే, నాట్ సేయింగ్ అదర్వైజ్. మిగతా డాక్టర్ గారు కూడా మంచి వ్యక్తి అయినా. కానీ ఇవాళ సిచ్యువేషన్ ఏంటంటే ఇది మొత్తం బతిమాలటం. ఇది రేవంత్ రెడ్డి గారండి, మీరు అనుకుంటున్నారు సామాన్య వ్యక్తి కానీ మీరు అనుకోవచ్చు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక కేసీఆర్ గారు కలిస్తే ఆ ముగ్గురులో ఉన్న క్వాలిటీస్, ఈయన వెరీ స్టూడ్ పర్సనాలిటీ. స్టూడ్ అంటే నాట్ ఇన్ నెగిటివ్ సెన్స్ అండి. తను అనుకున్న లక్ష్యం అయిపోయే కెపాసిటీ ఉంది కాబట్టి ఎంత పోరాడి లాస్ట్ మినిట్లో కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తే తన ఆస్తి అమ్ముకున్నాడు. ఆయన అమ్ముకుని దాంట్లో నిలబడ్డాడు. అందరూ కుమ్మెక్కిపోతే వాటర్ డౌట్ వచ్చింది, అందరూ కుమ్మెక్కిపోయేటట్టున్నారు. ఒక పక్కన భట్టి గారు, నిజంగా భట్టి గారు చాలా పాదయాత్ర చేశాడు అని గట్టిగా కాంగ్రెస్ పార్టీ అలా పుకార్లు వచ్చినాయి. కానీ ఎప్పుడైతే తన కూతురు ఏది రేవంత్ రెడ్డి గారి కూతురు ఎంగేజ్మెంట్ అప్పుడు జైల్లో పెట్టించి గంటల వ్యవధి ఇచ్చి, అది కూడా కండిషనల్ ఏళ్ళనే నేమతో ఇచ్చారు. ఏమని ఎవరితో రాజకీయ నాయకుడు, నేను స్టేజ్ మీద కూర్చున్నప్పటికీ ఎవరితో మాట్లాడట్లేదు, నాతో మాట్లాడుతున్నారు. అదేంటి ఎర్రబల్లి దయాకర్ రావు అన్నారు, మాతో మాట్లాడకూడదు కదా శ్రీనివాస్ గారు, మీతో మాట్లాడచ్చు, మీరు రాజకీయ నాయకులు కదా అన్నారు అక్కడ ఎంగేజ్మెంట్ స్టేజ్లో. ఆయన ఆ తర్వాత అక్కడ చూసి ఎక్కువ బాధపడలేక తొందరగా వెళ్ళిపోతాను, నేను జైలుకి వెళ్ళిపోతాను అన్నాడు. అందుకని ప్రజలు ఏమిచ్చారు, దమ్ముడిని నిలబడ్డాడు ఇతనని చెప్పి విశ్వసించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది మామూలుదండి. సత్యానపురం రైల్వే స్టేషన్ అని విజయవాడలో ఉంటుంది ఒకటి, అది దానికేమి అడ్డే ఉండదు. ఎప్పుడైనా ట్రైన్ ఆగితే అటు వెళ్ళిపోయాలి ఇటు వెళ్ళిపోయాలి, ఎవరు టిక్కెట్ ఉందో కూడా తెలియదు. అలా కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరికి పార్టీలు ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. ఇవాళ 5 మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు, 6 బిఫోర్ ఎలక్షన్స్, 6 కన్ఫర్మ్ చీఫ్ మినిస్టర్లు, 4 ఆర్ఐసీ చీఫ్ మినిస్టర్లు, 3 వెయిటింగ్ చీఫ్ మినిస్టర్లు వెయిట్ చేసేవారు. గీతారెడ్డి గారికి ఇచ్చినా ఆవిడ రెడీగా ఉన్నారు. ఆ రోజు అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళక ముందు అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎంతమంది దుద్దిరెడ్డి శ్రీధర్ బాబు గారితో సహా కోమారెడ్డి బ్యాలెన్స్ ఇద్దరు. ఈ నేపథ్యంలో ఈయన స్ట్రాంగ్ చేసుకోవాలి వాళ్ళు. అందుకని డెఫినెట్గా ఈయన ప్రోత్సహిస్తారా లేదా అనేది కాదు అవసరం. కానీ అందులో మినిమం పద్ధతులు ఏదైతే పాటించాలో పాటిస్తే బాగుండేది. అది ఒక ఎత్తు అండి. అందువలన అది టీ కప్లో తుఫాన్ అనుకోను, ఈజ్ స్ట్రాంగ్ లీడర్. అందువలన మళ్ళీ ఆయన మంత్రి ఏది జరుగుతుందో అది ఆలోచించాలి. ఎందుకంటే చాలా పెండింగ్ ఉన్నాయి మంత్రి పదవులు. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఇన్ని నెలలు అయిపోయిన తర్వాత కూడా మంత్రివర్గాన్ని పూర్తిగా నిర్మించుకోలేకపోవటం
దురదృష్టకరమే. దురదృష్టకరం. ఎందుకంటే మంచి ఇప్పుడు పద్ధతి కాదు. మంచి శాఖలన్నీ అందుకనే కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉండాలంటాను నేను. ఉమ్, కుటుంబ పార్టీలు మారిపోయిన దానికి బాధపడదాం. నేను దాన్ని సపోర్ట్ చేయట్లేదు. కానీ ఒక తెలంగాణ అస్తిత్వం, ఒక తెలుగు జాతి అస్తిత్వం కోసం ఖచ్చితంగా ఈ ప్రాంత హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం నిలబడి పోరాడే ఖచ్చితమైన ప్రాంతీయ పార్టీలు ఉండాల్సిందే. ఉమ్, కేసీ గారు ఇంకో ప్రాంతీయ పార్టీని చంపుకున్నారు, బీజేపీని ఆహ్వానించారు. ఇద్దరు పెద్ద ఆట ఆడుకుని పైన కింద బ్యాలెన్స్ చేసుకుని వచ్చి వీళ్ళు పేక చుట్టుకున్నారు. కానీ బీజేపీ కేసీఆర్ గారికి అంత రాజకీయ చిత్రత ఉండి 70,000 పుస్తకాలు చదివినటువంటి మంచి మేధస్థానం ఉండి కూడా ఎందుకు అక్కడ ఆయన 2 లక్షల పుస్తకాలు చదివారంటారు కానీ ఆయన పక్కన పెట్టండి. కానీ ఇంకా ఎందుకు మరి ఇటువంటి పరిస్థితికి వచ్చింది సార్? ఆయన జీవితంలో అత్యంత విషాదకరంగా బాధపడిన రోజు ఉమ్, జూలై ఆగస్టు 2009 ఏదో ఉద్యమంలో ఆఖరికి ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు 7గురు. ఆ రోజు నేను ఒక పెద్ద ఆయన అందరూ కూర్చున్నప్పుడు టీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా పక్కనే ఉన్నాడు. పని ఏంటి ఈయన ఇక్కడికి వచ్చారేంటన్నా, కాంగ్రెస్ మొత్తం 7 వచ్చేస్తున్నారు, ఈటల రాజేంద్ర, కేటీఆర్ గారు, ఇంకొక మనిషి, ఈ ముగ్గురు తప్ప మొత్తం అందరూ వచ్చేసేట్టున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీ దట్ డే వీఆర్ సిట్టింగ్ సమ్వేర్ అనమాట. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని మనీ ఇవ్వకుండా సీట్లు 42 పోయినా అనే బాధ, దాంతోపాటు మొత్తం పోతే తను ఏమైపోతాడనే బాధ ఆ రోజు వేరండి. కానీ ఆయన తీసుకున్న చాకచక్యం 2014 ఎన్నికల సమయంలో ఇందిరాగాంధీకి, సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు, ఏమన్నా మన నా ముఖ్యమంత్రి పదవి ఉందా లేకపోతే నాకేంటి సీట్లు అన్నప్పుడు వెళ్ళి దిగ్విజయ్ సింగ్ గారిని కలమన్నారు. ఇది అందరికీ తెలుసు, నేను చెప్పేది కాదు. దిగ్విజయ్ సింగ్ గారు ఆ కతారమై కుప్రయా ప్రతీక్ష కీజియే అన్నారు. అదే మనకి బిజీగా ఉన్న తర్వాత మీరు వెయిట్ చేయండి, లైన్లో ఉండండి. ఎందుకంటే చాలామంది ఉన్నారు, మాకు కావాల్సిన దామోదర్ రాజేశ్వరం గారు లైన్లో చాలామంది ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత కేటీఆర్ గారు అన్నారు, మనం గెలిచేదట్లేము, ఉన్నది 25% ఓటింగ్ ఉంటుంది, మన కాంగ్రెస్తో అది ఇంకో పార్టీ అలయన్స్ అని పెట్టుకుని వెళ్ళాలి అంటే వద్దు, ఓటు రేటుకి పోటీ చేద్దాం, ఏదైతే అవుతుందని ఆ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ గారు అని చెప్తారు. ఇవాళ కూడా అలాంటి కేసీఆర్ గారు ఇవాళ విపత్కర పరిస్థితులు పట్టడానికి స్వయం కృతాపరాధం.